మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామములో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఎండ వేడి నుంచి తప్పించి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి దేవుడు కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనము. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మొదటి జామునే మరి నీకు ఇస్తున్న వాగ్దానం ఎంత ఆదరణకరమైన వాగ్దానాలు మరి దేవుడు మనకు చూపిస్తున్నాడు. మరి దీన్ని బట్టి మనము దినదినము ఆయన పట్ల మన విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో మనము జీవిస్తూ ముందుకు సాగిపోతూ నడుచుకుంటూ ఉండాలన్నమాట అండి. మరి నువ్వే బ్రతుకుతున్నా సరే ఆ బ్రతుకు నీ బ్రతుకు అంటే తేజస్సు అంటే ఎన్నో వేల కోట్ల బలుబుల కంటే తేజస్సుగా ఉంటుందంటండి. అలాంటి తేజస్కరమైన మరి బ్రతుకుగా నిన్ను మారుస్తానని అంటున్నాడు. మరి అలాంటి అధికమైన తేజస్సు నీకు చూపిస్తానని అంటున్నాడు. నీ గదిలో చూపిస్తానని, నీ మనసులో చూపిస్తానని, నీ కుటుంబాల్లో చూపిస్తానని అంటున్నాడు. మరి అలాంటి ఆ స్థితిలో మరి ఎంత చీకటిగా ఉన్నా సరే, ఎంత చీకటిలోనూ ప్రయాణం చేస్తున్నా సరే, ఎంత చీకటిలో బ్రతుకుతున్నా సరే, అంటే చీకటి అంటే ఇక్కడ ఒక సాదృశ్యంగానే చూపెడుతుంది. బాధలనే చీకటి, బలహీనతలనే చీకటి, సమస్యలనే చీకటి, అప్పులనే చీకటి, ఇలాగా నీకున్న ప్రతి వేదన బాధ, అలాంటి బాధల్లో నుంచి మరి నిన్ను ఒక తేజస్సు అంటే ఎంతో తేజస్సు ఉన్న ఆ స్థితిలోనికి ప్రకాశించేలాగా నిన్ను తీసుకెళ్తానని అంటున్నాడు. నీ పట్ల చూపిస్తానని అంటున్నాడు. మరి ఎంత చీకటి ఉన్నా సరే, అది ఉదయకాలం ఎంతైతే వెలుతురు వస్తుందో మరి అలాంటి వెలుతురులో, అలాంటి తేజస్సులో, అలాంటి కాంతివంతమైన స్థితిలో నిన్ను ఉంచుతానని అంటున్నాడు. ఎంతో ఉన్నతమైన స్థితిలో నిన్ను ఉంచుతానని అంటున్నాడు. ఇలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు మొదటి జామున మనకు ఇచ్చాడు అంటే మహాకృప అని మనం నమ్మాలి, విశ్వసించాలి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపండి. అలా పంపడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ పక్షంగా, నా పక్షంగా, మనందరి పక్షంగా నెరవేర్పు కలగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యు.